నేను వాళ్ళ హస్బెండ్ని చంపేసి వస్తే నువ్వు నాకు వేలిపిస్తావా అని అన్నాడు. అయితే మా డాడీ నేను బ్రోకర్నా, నేను అడ్వకేట్ని అని అన్నాడు. దాని తర్వాత అప్పటి నుంచి ఇంకా పిల్లలు గల్లోడివి మంచిగుండు అని చెప్పింది మా డాడీ. నేను తర్వాత ఊరికే వాళ్ళ స్టోరీ అది ఇది చెప్తుంటే నేను చేయలేనయ్యా నీ కేసు అని అన్నాడు. దాని తర్వాత ఇంకా ఎప్పటి నుంచో తెలియదు కానీ మేము కూడా 2-3 సార్లు మా ఇంటి నుంచి అని ఇట్లా చూసుకుంటూ వెళ్ళడం చూసినా. నేను కూడా ఒక 2 times మా అక్క కూడా చూసింది. ఆయన ఇక్కడే బొందలగడ్డలో ఉంటాడు, ఎలక్ట్రీషియన్. సో ఆయన ఏమున్నా చేసేవాడు, అపార్ట్మెంట్స్లో కూడా చేస్తుండే. ఆయన అసలు మా డాడీకి ఏ సంబంధం లేనిదే నువ్వు వాళ్ళని దాపెట్టినవేమో, వాళ్ళని చేసినావు, ఇంకా బెయిలిపియమని అంటే చెయ్యను ఇవన్నీ, నేను బ్రోకర్ని కదా అడ్వకేట్ని అన్నాడు కదా. మరి ఏం సార్ట్ ఆఫ్ ఫీలింగ్ పెట్టుకున్నాడో ఏం చేసినాడో తెలియదు. మొత్తము ఇంకా మా డాడీ ఆఫీస్లో ఇప్పుడు ఉంటారు కదా, ఇప్పుడు 10 తర్వాత ఎంప్లాయీస్ వెళ్ళిపోతారు. ఒక అమ్మాయి ఉంటారు, తను ఉండి ఇట్లా వెళ్ళిపోదామన్న టైంకు అప్పుడు ఏదో వర్క్ వైండప్ చేస్తున్నప్పుడు వర్కర్స్ ఉన్నప్పుడు ఒకసారి డోర్ తీస్తే ఆయన ఉండేనంట. ఇంకా మా డాడీ డోర్ వేసేసిండంట. వెంటనే డోర్ వేసేసి ఆ బోలో మెరకు చుడాతేకి నై చంపేసే నన్ను విడిపిస్తావా లేదా అని అడిగితే మా డాడీ ఉండి నేను ఎట్లా అని చెప్పినాక ఇంకా మా డాడీని నువ్వు నాకు ఆమె కావాలి, నువ్వు ఆమెను కలిపి అంటే ఎట్లనైనా చెయ్యి, ఆమె ఏదైనా మాట్లాడు, లేకపోతే నేను వాళ్ళ హస్బెండ్ని చంపేస్తాను, నాకు బెయిల్ ఇప్పి ఇవి అని అంటే ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావురా, నాదేంది నాకెందుకు చెప్తున్నావు అని మా డాడీ అంటుండే. ఆమె అపార్ట్మెంట్స్లో వాచ్మెన్, వాళ్ళ వైఫ్ కళ్యాణి ఆమె పేరు. మా డాడీ ఏం చేసిందంటే ఆయన ఒక రోజు ఆఫీస్లో అట్లా చేసినాక మాకు కంప్లైంట్ ఇద్దామన్న రోజు వచ్చి ఇది సిచ్యువేషన్ బేటా ఇట్లా అవుతుంది, ఇది అని నాకు మా మమ్మీకి మా అక్కని కూర్చోబెట్టి చెప్పిండు నేను కంప్లైంట్ ఇస్తా, ఎందుకంటే మనకు థ్రెట్ అని ఉంది. ఎందుకంటే ఇప్పుడు నో అని చెప్పినాక వాడి ఇన్ఫర్మేషన్ అంతా మా డాడీకి చెప్పిండు కదా. ఇప్పుడు అంటే నేను అంతా చెప్పి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఈయనకైతే తెలిసి ఉంటుంది కదా ఇన్ఫర్మేషన్ అనుకొని మన థ్రెట్ అయితే ఉంది, ఎందుకైనా మంచి చెప్తా పోలీస్ స్టేషన్. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు, ఎఫ్ఐఆర్ ఏమంటారు కంప్లైంట్ ఇచ్చిండు. మా డాడీ ఏదైతే కంప్లైంట్ ఇచ్చిండో వచ్చిన నెంబర్ నాకు వాట్సాప్లో సెండ్ చేసిండు. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి బయటికి రాగానే క్యూ పోలీస్ స్టేషన్ మే కంప్లైంట్ కియా సార్, తప్పర్ మారనా తా, తప్పర్ మార్కే బోల్నా తా, మీరు కంప్లైంట్ ఎందుకు ఇచ్చినారు అని. ఇంకా దానికన్నా ముందు నుంచి ఏంటంటే నువ్వే దాపెట్టినావు, నువ్వు చేస్తలేవంటే వాళ్ళు నీకు తెలుసు, వాళ్ళ హస్బెండ్కి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు వాళ్ళ తరపున లాయర్వేమో అని అట్లా గ్రడ్జ్ పెట్టేసుకొని అంతే వేసేసుకొని ఏదైతే ఆయన వాళ్ళ హస్బెండ్కి చేద్దాం అనుకొని అన్నాడో, ఏవైతే ఇట్లా చేద్దాం అనుకున్నాడో ఏదో అదంతా మా డాడీకి చేసిండు ఆయన. మా డాడీ 1 week నుంచి కార్లోనే వెళ్ళేసి వస్తున్నాడు. ఈరోజే బండి మీద వెళ్ళాను మా డాడీ.